సో కథ ఎక్కడ మొదలవుతుందంటే హీరో ఏమో హీరోయిన్ని ఫస్ట్ టైం ముంబైలో కలుస్తాడు. అతనికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో నమ్మకం లేదు, కానీ అతనికి లవ్ మీద నమ్మకం ఉంది. మీరు వేరేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. నాకేమైందో ఈ ఊహలేంటో మరిచినవన్నీ గుర్తొచ్చి తలచని కాలం కథలచి నాకేమైందో ఈ ఊహలేంటో. ఎక్స్క్యూజ్ మీ, ఇది లేడీస్ సీట్. లేదే, నా సీట్. గుర్తొచ్చి తలచని ఈ ఇంట్లో ఎక్కడైనా ఏదైనా మార్చి పెట్టుకో. నా థింగ్స్ ని మాత్రం కదిలించుకున్నాను. ఎదసడి విన్నానే మనసును చదివానే నేను సోఫాలో పడుకుంటా. ఎద తీర్చేస్తాలే నేనే చలి తీరని ఆశలనే తీర్చగవచ్చానే తీరం చేర్చే. నేను ఒక అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి. నిన్న నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళకపోతే నేను అది చూసుంటే దాన్ని కాదు. నన్నేం చేయమంటారు? వాళ్ళు అడిగారు, నేను చెప్పాను. సుబ్బలక్ష్మి, చూడండి, నువ్వు చేసిన తప్పు. దాన్ని ఒప్పుకుని సారీ చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో కనుమరుగయ్యావే కను పాపలు కనిపిస్తున్నావే నీలో ఎడసడి విన్నా నాకు నీకు సరిపడదు. మనసును చదివానే వ్యధ తీర్చేస్తానే నేనే. చివరిగా ఒక కోట్ చెప్పారు, ఒక జాపనీస్ కోట్. ఒక పువ్వు తన యొక్క ఒక పువ్వు తన సంపూర్ణమైన అందంతో వికసించడం అరుదైన విషయం. ఒక పువ్వు తన సంపూర్ణమైన అందంతో వికసించడం అరుదైన విషయం. నాకేమైందో దానికోసం జీవితాంతం వెయిట్ చేయొచ్చు. అలాంటిదే మన పర్ఫెక్ట్ లవ్. మరిచినవన్నీ దానికోసం వెయిట్ చేసిన జీవితంలో ఏది వేస్ట్ అవ్వదు. అది విలువైంది. అటువంటిదే ఒక లవ్ కోసం వెయిట్ చేయటం అనేది. అయ్యో గతముక జ్ఞాపకమై మనలో మిగలా